నమస్తే అండి. ఈరోజు గుత్తి మామిడికాయ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఎక్కువ మనలాగా 25 కాయలు 30 కాయలు పెట్టుకునేలా కాదు. 10 కాయలు, ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంటే 10 కాయలు 12 కాయలు పెట్టుకుంటారు. దీనికి మరీ పెద్ద కాయలు ముదిరిపోయిన కాయల కన్నా కాస్త మనం చాకుతో కానీ కత్తితో కానీ కోసుకుంటే జీడిది మొత్తం బయటకు వచ్చేలా కట్ చేసుకోవాలి. మన గుత్తి వంకాయ కోసుకుంటాం కదా, అలా కోయటం కోసం మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకుని వీటికి పుల్లకాయ ఉండాలండి, బాగా పుల్లకాయ. అదైతే మీకు లోపల వరకు రసం ఊరి బాగా వస్తుంది అన్నమాట. నేను చిన్న కాయలు 8 కాయలకి ఇలాగా మధ్యలో మనం గుత్తి వంకాయ కోసుకున్న 4 ముక్కలుగా కట్ చేసి జీడి తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నా. ఇది ఊరిందంటే ఒక కాయ ఒక ఫ్యామిలీకి అలా సరిపోతుంది. ఆవకాయకి 2 చెంచాలు ఉప్పు. నేను తీసుకున్న అంటే 50 గ్రామ్స్ లెక్క తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ 100 ml ఆయిల్ సరిపోతుంది. చిటికెడు పసుపు, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. కాయలు సైజుని బట్టి దాన్ని బట్టి మనం కొలతలు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అందులోకి మన ఇంట్లో ఏ ఉప్పు కారం తింటామో దాని లెక్క కూడా చేసుకోవాలి. దీనికి బాగా కలిపేసేసుకొని దీంట్లో చిటికెడు జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం గుత్తి వంకాయకి సేమ్ ఎలా అయితే మసాలా ముద్ద రెడీ చేసుకుంటామో అలానే ఆయిల్తో కలిపేసి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇలా హాఫ్ ఏమో ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలు ఒక్కొక్కటిగా తీసుకుని నెమ్మదిగా స్పూన్తో కానీ, అంటే ఇవి ఎక్కువ మనం చెయ్యి పెట్టి ఇలా నొక్కితే విడిపోతాయి అన్నమాట. అలా విడకుండా ఉండాలంటే ఇలా స్పూన్తో నెమ్మదిగా మసాలా గుత్తి చేయాలి. ఆ వీడియో మిస్ అయింది, తీసింది. ఇలా మొత్తం గుర్తించేసాక ఈ పొడి కూడా వేసేసి మిగిలిన పొడి కూడా నేను తీసుకున్న 9 కాయలు ఈ చిన్న చిన్న కాయలకి అని 50 గ్రామ్స్ లెక్కలో తీసుకున్నానండి. ఈ మిగిలిన నూనె కూడా మొత్తం వేసేసుకోవాలి. దీనికి వెల్లుల్లి దంచి వేసుకోండి నచ్చిన వాళ్ళు. నేనైతే వెల్లుల్లి వేయట్లేదు. చూసారా, ఎలా ఉంచేసి ఒక పూటకి మనం నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. వీటిని ఒకే పక్క ఉండిపోతాయి కదా, మిగిలిన సైడ్ ఊరదన్నమాట. అలా తిప్పుకుంటూ ఒక 3 days 2 పూట్ల కలుపుకోవాలి. ఇప్పుడు త్వరగా ఊరుతుంది. 3వ రోజు నుంచి తినడానికి బాగుంటుంది. కాస్త పెద్ద కాయలు అయితే ఎక్కువ ఊట వస్తుంది అన్నమాట. అంతే అండి, టేస్టీ గుత్తి ఆవకాయ రెడీ. ఇది తమిళనాడులో వెంగాయం అని చిన్న లేత మామిడి పిందులతో పెడతారు. కానీ ఇది జీడి మామిడితో పెడితే ఏమవుతుందంటే, అంటే టెంకాయ కట్టని కాయతో పెడితే మనకు మంచిదన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.